Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. తినలేదా ఫోన్ ముందు పెట్టడం, జడేపించుకోలేదా ఫోన్ ముందు పెట్టడం, అసలు ఏం వినట్లేదా ఫోన్ ముందు పెట్టాలి. ఫోన్ లేకుండా ఇప్పటి నుంచే పిల్లల్ని ఇలా చేద్దాం అనేది మీ ఒక బాబు 4 years ఓల్డ్ అనమాట. స్టార్టింగ్ ఫోన్స్ ఎంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే అబ్బాయి లేచిన తర్వాత అమ్మ ఇవాళ స్కేటింగ్ ఏ టైంకి, తినేటప్పుడు కూడా లైక్ స్కేట్ పట్టుకొని ఇలా ఆడుతూ ఉంటాడంట. మన చిన్నప్పుడు టైర్ ఆట ఆడుకోను, అసలు ఏం దొరికితే అదే ఆడుకోవడానికే ఉండేది మనకి. ఫోన్లు ఎవరు ఇచ్చారు, ఇంట్లోనే ఫోన్ ఉండదు. స్కూల్స్ లో కూడా ఎలా అంటే క్రికెట్ కానీ ఓన్లీ వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. మన ఒలింపిక్స్ లో నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే మాల్కి వెళ్ళేసి వాళ్ళని అక్కడ వదిలేస్తే అయిపోతుంది, మేము ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ వదిలేద్దాము. సో ఇలా గేమ్స్ ఆడిపిస్తూ వాట్ ఇట్ దట్ వన్ థింగ్ అంటే ఏం నేర్చుకున్నది దీని నుంచి ఇప్పటి వరకు మీరు? పేరెంట్స్ ఏం చెప్పాలంటే ఫెయిల్యూర్ అనేది నేర్పియాలి. బేసిక్గా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే దాని వెనక్కి ఏం జరుగుతుంది? అసలు ఈవెంట్ మేము ముందు నుంచి చూస్తాం కదా, వెనక్కి ఎలా ఉంటుంది, మీ టీం ఎలా ఉంటుంది, అసలు మీ టీం ఎవరు? సో మాకు టీం వచ్చేసి ప్రతి ఒక్కరు మా కజిన్స్ అనమాట. వా ఫ్యామిలీ దిగిపోయారా? సో బయట వాళ్ళని అసలు ఇంకా తీసుకోలేదు, ఆ ఛాన్స్ కూడా రాలేదు. అబ్బాయిలు ఎంత ఎలా ఉంటారు, ప్రోగ్రామ్ అయిపోవాలి, టైం టు టైం అవుతుందా, జాగ్రత్తగా అవుతుందా, ఇది మాత్రమే వాళ్ళ ప్లాన్. అన్ని వెనకుండి చూసుకునేది మీరు కదా, ఎలా ఉంటుంది అసలు? సో లిటరలీ శివ చెప్పాలి అంటే హీఈస్ వెరీ మచ్ పర్టికులర్ అనమాట. కానీ మీరు ఫౌండరు, ఆవిడ కో ఫౌండరు, పాపం టెన్షన్ మాత్రం ఇక్కడే ఎక్కువ ఉంటుందా? ఇక్కడ ఎలా ఉంటుందంటే పేరుకు మాత్రమే ఫౌండర్ కో ఫౌండర్, కాకపోతే ఇక్కడ ఫౌండర్ నేను, ఇక్కడ కో ఫౌండర్. బెస్టెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉన్నాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మామూలుగా ఈ జనరేషన్లో సినిమాల్లో కానీ బయట కానీ పుట్టక ముందు నుంచే పిల్లలకి ఐఐటి క్లాసెస్, ట్రిపుల్ క్లాసెస్, వాటిలో ఇప్పటి నుంచే ఎలా నేర్పించాలి, జావా, C++ అవి నేర్పించాలని చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళని ఒలింపిక్స్లో చూస్తే 3-4 వస్తే చాలా గొప్ప. మరి 3-4కి అంటే ఫ్యూచర్ అంతా అలానే వెళ్ళిపోతుందా? కాదు కదా, నేటి బాలలే రేపటి పౌరులు, ఇలా చాలా చెప్తూ ఉంటారు. మరి ఆ పౌరులుగా మారడానికి మనం ఏం చేస్తున్నాం? మనమైతే ఏం చేయట్లేదు, కానీ వీళ్ళు చేస్తున్నారనమాట. అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి స్పోర్ట్స్లో ఉండాలి, ఒలింపిక్స్లోకి వెళ్ళాలి, మన ఇండియా నుంచి చాలా మంది అలాంటి వాటిలో పాల్గొనాలి అని చెప్పేసి వాళ్ళ కోరిక. మరి దాంతో వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ జర్నీలో వీళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు? అసలు పిల్లలతో గేమ్స్ అంటే మామూలుగా ఉండదు, వాళ్ళు టార్చర్ పెడతారు. పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నా టార్చర్ అయితే పెడుతుంటారు కదా, అసలు ఎలా తీసుకుంటున్నారని. అండ్ గేమ్స్ అంటే క్రాలింగ్ అనేది కూడా ఒక గేమ్ అని, దాన్ని కూడా ఒక స్పోర్ట్గా మార్చి పిల్లలతో ఎంజాయ్ చేపిస్తున్నారని. అండ్ ఎంతమంది సక్సెస్ఫుల్ అంటే ఆల్రెడీ చాలామంది పిల్లలు దీంట్లో పాల్గొన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పటికే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఎలా సక్సెస్ అయ్యారు, నెక్స్ట్ ఏంటి, ఈ విషయాలు కూడా మాట్లాడేద్దాం. ఈరోజు నాతో పాటు ఫ్యూచర్ ఒలింపియన్స్ నుంచి శివ గారు, అలానే నవ్య గారు ఉన్నారు. బోల్డ్ అని ముచ్చట్లయితే చెప్పేద్దాం రండి. హాయ్ అండి. హాయ్ వైష్ణవి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నేను అంత కష్టపడి అంత ఇంట్రొడక్షన్ ఇస్తే వింటున్నాను అనమాట. ఓకే, అచ్చా. అంటే కొట్టుకోవడం అంటే ఆ పాయింట్ ఒకటి స్ట్రక్ అయిపోయాను అక్కడే. పిల్లలతో ఎట్లాగో మేము రోజు అది జరుగుతుంటది, బట్ మా ఇంట్లో కూడా పిల్లల్లాగా మేము కొట్టుకుంటుంటాము. మీరు కొట్టుకోవడం అంటే అక్కడ ఆగిపోయాము. అంటే కొట్టుకోవడం అంటే ఏదైనా అనుకోండి, నేను అనేది కూడా ఫన్నీ వేలోనే. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే అబ్బాయిలు ఎంత ఎలా ఉంటారు, ప్రోగ్రామ్ అయిపోవాలి, టైం టు టైం అవుతుందా, జాగ్రత్తగా అవుతుందా, ఇది మాత్రమే వాళ్ళ ప్లాన్. అన్ని వెనకుండి చూసుకునేది మీరు కదా, ఎలా ఉంటుంది అసలు? సో లిటరలీ శివ చెప్పాలి అంటే హీఈస్ వెరీ మచ్ పర్టికులర్ అనమాట. ఈవెంట్ వచ్చేసే వరకు ఫుల్ స్ట్రిక్ట్. ఇది అయిపోయిందా, ఆ వర్క్ అయిపోయిందా, ఈ వర్క్ అయిపోయిందా అని ఫుల్ వెంబడి పడుతూనే ఉంటాడనమాట. సో ఈవెంట్ ముందు రోజు నాకు లిటరలీ మా మేనేజర్ కంటే శివ నుంచి టార్చర్ ఎక్కువ ఉంటుంది. అంటే అలా కాదు, నాకు ఎలా ఉంటుందంటే టైంకి అది ఫర్ సపోజ్ దొరకకపోతే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ నాకు తెలుసు. యాజ్ ఐఎమ్ ఇన్ టు ఈవెంట్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో స్పోర్ట్స్ కాబట్టి లాస్ట్ మినిట్లో మళ్ళీ అది తీసుకురావడం, అదంతా దాని బదులు ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది కదా, టెన్షన్ పడం కదా అన్నట్టు. అంటే మీరు స్కూల్ ప్రిన్సిపల్ ఇప్పుడు పెట్టేదేమో స్పోర్ట్స్ పిల్లలకి, అది కూడా ఫన్ పోయేసి మీరే పాపం ఇంట్లో నుంచి. కొంచెం ఇలా ఎలా ఉంటుందంటే పేరెంట్స్ దగ్గర నుంచి నార్మల్గా ఏది ఉన్నా సరే పేరెంట్స్ దగ్గర నుంచి ఫుల్ ప్రెషర్ ఉంటుంది. ఆ టైంలో ఏదన్నా లేదు అని అంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఉంటుంది చూడండి టార్చర్,
మామూలుగా ఉండదు. సర్టిఫికేట్స్, మెయిన్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ డెస్క్ అనమాట. ఇవి రెండు మెయిన్ టాస్క్. రిజిస్ట్రేషన్ డెస్క్ ముందు ప్రింట్అవుట్స్ అవన్నీ కావాలి. అవన్నీ ఫస్ట్ మళ్ళీ టైం టు టైం మొత్తం అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎంత సిస్టమ్ ల్యాప్టాప్స్ ఉన్నా కానీ మేము ప్రింట్అవుట్స్ పైన కొంచెం మేము తీసుకుంటాం అనమాట. ఎలా అంటే ప్రతి ఒక్కటి నేమ్ వచ్చిందా లేదా, ఒక్క నేమ్ మిస్ అయినా కానీ పేరెంట్స్ గొడవ, లైన్లు పెరిగిపోతూనే ఉంటాయి. సో అది కాకుండా సర్టిఫికేట్స్ దగ్గర అంతే. సో సర్టిఫికేట్స్ కొంచెం ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కానీ మొత్తం పెరిగిపోతూనే ఉంటుంది లైన్. సో అంటే పిల్లలు ఆగరు కదా. కానీ మీరు ఫౌండరు, ఆవిడ కో ఫౌండరు, పాపం టెన్షన్ మాత్రం ఇక్కడే ఎక్కువ ఉంటుందా? ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫౌండర్ కో ఫౌండర్, కాకపోతే ఇక్కడ రివర్స్ అన్నమాట. పేరుకి మాత్రమే ఫౌండర్ కో ఫౌండర్, కాకపోతే ఇక్కడ ఫౌండర్, నేను ఇక్కడ కో ఫౌండర్. పాపం టెన్షన్ తీసుకునేది ఆవిడ, అన్ని ఆర్గనైజ్ చేసేది ఆవిడ, మీకేమో టైం టు టైం ప్రిన్సిపల్ లాగా అటెండెన్స్ పడాలి. అంటే చూసే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఓకే తను చేస్తుందో చేస్తుంది, బట్ నేను కాదనట్లేదు, బట్ అక్కడ మనకి మెయిన్ స్టేజ్ దగ్గర ఉండి చేసేది అదొక ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ అసలు మామూలుగా ఉండదు అనమాట. ఈవెన్ అంటే ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు మన లాస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఐ వుడ్ థ్యాంక్స్ టు యూ ఐ డ్రీమ్. సో ఐ డ్రీమ్ ఇచ్చిన సపోర్ట్ కానీ, అంటే ఇంకోటి చెప్పాలంటే ఈవెంట్ చేసాము, చాలా బాగా జరిగింది, మంచి రెస్పాన్స్ ఉంది. అంటే నా దగ్గరకు వచ్చి పేరెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు, బట్ నార్మల్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఓకే మీరు ఓకే బాగా జరిగిందని అనుకుంటారు. కాకపోతే నేను మీ ఐ డ్రీమ్ టెలికాస్ట్ అయిన తర్వాత నేను చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, అచ్చా బయట ఇంత జరుగుతుందా, పేరెంట్స్ ఇంత బాగా ఫీల్ అవుతున్నారా. అంటే చాలా బాగా చెప్పారు అసలు. ఈవెన్ మీరు కూడా చూసే ఉంటారు అసలు. చాలా హ్యాపీ అనిపించింది. ఇది కదరా మనకు కావాల్సింది. బట్ వీడియోస్ చూస్తుంటే నేను ఇందాక ఇంట్రడక్షన్లో అన్నట్టు ఈ మధ్య కాలంలో సినిమాల నుంచి కూడా పుట్టే ముందే వాళ్ళకి ఎక్కడ చదివించాలి, ఇప్పుడు ఎక్కడ చదివిస్తే నీట్లో ఐఐటి సీట్ ఎట్లా కొడతారని చెప్పేసి ప్లాన్ ఉంటుంది కదా. మీరు పుట్టిన పిల్లల నుంచే క్రాలింగ్ చేస్తుంటే ఓడి అమ్మ ఎక్కడ వచ్చిన ఐడియా రా ఇది, అసలు ఎలా వచ్చింది ఐడియా అని ఒక థాట్ వచ్చింది. ఎలా అసలు ఎవరిది ఐడియా ఫస్ట్? ఐడియా అంటే ఇది ఆల్రెడీ వేరే కంట్రీస్లో ఉంది. సో యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో ఇట్లాంటి బేబీ ఒలింపిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. కాకపోతే ఇండియాలో ఇట్లాంటి కాన్సెప్ట్ లేదు. జరిగినా కానీ జరుగుతున్నాయేమో, బట్ అంత ఆర్గనైజ్డ్గా లేదు. మనం ఏంటంటే ఆర్గనైజ్డ్గా చెయ్యాలి. ఇదొకటి పిల్లల నుంచే ఒకటి మనం స్టార్ట్ చేస్తే మనకి స్పోర్ట్స్లో ఎంత మంచి ఫ్యూచర్ ఉందో మనకు తెలుసు. పివి సింధు గారు కానివ్వండి, గోపీచంద్ గారు కానివ్వండి, వాళ్ళు ఎంత మంచిగా సెట్ అయిపోయారు. ఎందుకు ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ ఎందుకు, చాలా మంది ఎందుకు అలా అవ్వలేకపోతున్నారు, అదొకటి మైండ్లోకి వచ్చింది. సో పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, అది మనకి చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ బాగుంటే తర్వాత వాళ్ళకి బాగుంటుంది అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. సో బయట కంట్రీస్లో ఆల్రెడీ ఉంది, మేము ఏదో కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, కాకపోతే ఇన్స్పైర్ అయ్యాం వాళ్ళ దగ్గర నుంచి. ఇది మన కంట్రీలో స్టార్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసాం. ఓకే నవ్య గారు, కాదు ఏదైనా ఇట్లా గేమ్స్ అన్నాగానే ముందు మనం పిల్లలుగా మారిపోతే తప్ప పిల్లల్ని మనం అర్థం చేసుకోలేము. కానీ అదే స్టేజ్ నుంచి వచ్చేసి ఉంటారు కదా. మీకు చిన్నప్పుడు ఎలా ఉండేది? గేమ్స్కి వెళ్తా అంటే పేరెంట్స్ ఎట్లుంటారు బేసిక్గా, ముందు చదువు ఇంపార్టెంట్, మనకి చదువుకోండి ఫస్ట్ అనేవాళ్ళు కదా. సేమ్ ఈవెన్ మా ఇంట్లో సిచ్యుయేషన్ కూడా సేమ్ అలానే ఉండేది. లైక్ ఫస్ట్ స్టడీసే ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు ఉండే జనరేషన్లో పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పాత్లో వెళ్ళాలి. సో అది అప్పటి పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ చదువుకోండి, తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఏమన్నా చేసుకోండి. సో పేరెంట్స్లో కూడా లైక్ మెంటాలిటీస్ అనేటివి చేంజ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే స్టడీస్కే కాదు వేరే వాటిలో కూడా చాలా ఫ్యూచర్ ఉన్నది అనేది లైక్ అందరం పేరెంట్స్ చెప్తున్నాము. ఓకే ఇంట్లో పిల్లలంటే నేనైతే చాలా మంది మా ఇంట్లో స్పెషల్లీ ఇంట్లో ఉంటే గోల చేస్తారు, ఎక్కడికైనా తీసుకెళ్ళి వేస్తే ఆటలైనా ఆడుకుంటే మనల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిస్తారనే కాన్సెప్ట్ చాలా మంది పేరెంట్స్ ఉంటుంది. అది వర్కౌట్ అయిందా మీకు ఏమైనా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా, నేను చిన్నప్పుడు లైక్ స్కేటింగ్ కానీ హాకీ కానీ ఫుల్ ఆడేవాడిని. సో హాకీ ఆల్మోస్ట్ స్టేట్స్ ఆడాను. సో ఆ టైంలో అది ఎట్లా అంటే మామ్ డాడ్ ఏమనేవాళ్ళు కాదు, బట్ తాత చాలా స్ట్రిక్ట్. ఫస్ట్ చదివిన తర్వాత ఇవన్నీ అసలు ఇవి అవసరమే లేదు, అవన్నీ కాదు అసలు అవసరమే లేదు ఇవన్నీ అని చెప్పి అనేవాడు. బట్ ఆయన చెప్పేవి కూడా కొంచెం ఓకే, ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే ఆ జనరేషన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఉండాలి, ఉంటేనే ఇవన్నీ నీకు సెట్ అవుతాయి అని చెప్పేసి. కాకపోతే ఒకటి సక్సెస్ అయ్యి చూపించిన తర్వాత తాతయ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే మావాడు ఒకటి చెప్పింది, ఇప్పుడు జనరేషన్ ఇలాగే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఫీల్ అయిపోయి అలా ఉన్నారు. సో ఇప్పుడు దే ఆర్ హ్యాపీ. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు సో చిన్నప్పటి నుంచి నన్ను అల్లరి చేస్తున్నా అదంతా అన్నారు కదా, నన్ను హాస్టల్లో వేస్తే అందరు ఏమంటారంటే నువ్వు అల్లరి చేశారు అందుకే నేను హాస్టల్లో వేసారు అని అంటారు.
కాకపోతే అలా కాదు, ఊర్లో ఎడ్యుకేషన్ బాగాలేక నేను హాస్టల్లో వేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే బట్ అల్లరి చేయడం కాన్సెప్ట్ నిజమే కదా. అంటే అల్లరి చేయడం అంటే తర్వాత ఆబ్వియస్లీ అల్లరి చేస్తూనే ఉంటాము. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే మాల్కి వెళ్ళేసి వాళ్ళని అక్కడ వదిలేస్తే అయిపోతుంది, మేము ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ వదిలేద్దాము. బట్ అది అక్కడ గేమ్ జోన్ లో వదిలేస్తే ఇప్పుడు నార్మల్గా ఒక కార్డ్ స్క్రాచ్ చేయాలంటే నార్మల్గా 3,000, అది మాత్రం నిజం. 3,000 లేనిది ఏం రావట్లేదు. 3,000 ఓకే స్వైప్ చేసినా కానీ మనకి ఏం వస్తుంది తర్వాత, ఏం లేదు. సో మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పోర్ట్లో పేరెంట్స్ అందరు కలిసి వస్తారు. ఇప్పుడు ఒక బాబు వస్తున్నాడంటే చిన్న బాబు, ఆ బాబుతో పాటు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇద్దరు సైడ్, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య, సో వాళ్ళు వస్తారు. ఒక్క కిడ్తో పాటు 6 వస్తారు. ఆ 6 అంతమంది పిల్లల్ని చూసి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే, ఎందుకంటే అంతమంది పిల్లలు గ్యాదర్ అవడమే చాలా రేర్ అనమాట. సో అంతమంది పిల్లలకు ఆ కాంపిటీషన్స్ చూస్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత అందరు మర్చిపోతారు, ఈవెన్ పిల్లలు కూడా నార్మల్గా ఏదైనా ప్లేస్కి వెళ్తే మాట్లాడినివ్వరు. మాట్లాడివ్వడం అసలు పక్కన మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటే అమ్మ 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 అనుకుంటే అరుస్తూనే ఉంటారు. బట్ అక్కడ అలా కాదు. మేము చూసింది ఏంటంటే అక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంటే కాంపిటీషన్ అవుతా ఉంటే ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఆ కాంపిటీషన్ చూస్తూ ఉంటాడు. పిల్లలు కదా ఆడేది, పిల్లలు ఆడేది కాబట్టి అందుకే అంటే ఇక్కడ మనకి ఏంటంటే పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే నార్మల్గా పిల్లలు సతాయించినంత వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అన్లెస్ అంటే పిల్లలు స్టార్ట్ చేస్తే అమ్మ నాకు అది కొని, అమ్మ నాకు ఇది కొని, అమ్మ వెళ్దాం అని చెప్పేసి అలా టార్చర్ స్టార్ట్ చేసిన తర్వాతనే కొంచెం పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది అరే ఏంటి టార్చర్ అని చెప్పేసి వాళ్ళకు కొంచెం ఈ పేరెంట్స్ మెంటాలిటీలో కొంచెం వాళ్ళు కూడా సైక్ అవుతారు. సో ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, కానీ పిల్లలంటే నేను మా ఇంట్లో పిన్ని వాళ్ళ పిల్లలు ఏమైనా అరిచారు గోల చేశారు తినట్లేదంటే ఇంకో ఫోన్ తీసుకో, నువ్వు వీడియో చూడు, నన్ను నాశ పెట్టకు, నువ్వు ఏదో ఒకటి చేయి, నాకు వదిలేసిపోతే నేను ఫోన్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తాను, నీ వాటికి నువ్వు ఉండని చెప్పేసి. అదే థియరీలో అందరూ వినలేదా ఫోన్ ముందు పెట్టడం, జడేపించుకోలేదా ఫోన్ ముందు పెట్టడం, అసలు ఏం వినట్లేదా ఫోన్ ముందు పెట్టాలి. ఫోన్ తోటి ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు, ఫోన్ బాండింగ్ అయిపోయింది ఎక్కువ. వాళ్ళకి ఫోన్ లేకపోతే ఉండరు, తినరు, ఏం చేయరు కదా. దానికి భిన్నంగా ఫోన్ లేకుండా ఇప్పటి నుంచే పిల్లల్ని ఇలా చేద్దాం అనేది మీ ఐడియా. ఇప్పుడు ఏంటంటే మొన్న మా కాంపిటీషన్స్కి ఎవరైతే వచ్చారో ఒక బాబు 4 years ఓల్డ్ అనమాట, స్కేటింగ్ లో అబ్బాయి ఫస్ట్ వచ్చాడు. వాళ్ళు ఫస్ట్ స్కేటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టే స్టార్టింగ్ ఫోన్స్ ఎంత ఇచ్చేవాళ్ళో ఇప్పుడు ఏంటంటే అబ్బాయి లేచిన తర్వాత అమ్మ ఇవాళ స్కేటింగ్ ఏ టైంకి, తినేటప్పుడు కూడా లైక్ స్కేట్ పట్టుకొని ఇలా ఆడుతూ ఉంటాడంట. వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు సార్ మీరు స్టార్టింగ్ ఏదైతే చెప్పారో అది మేము ఇప్పుడు అమలు చేసాము అని చెప్పేసి అన్న తర్వాత ఫోన్ వాడట్లేదు. ఇంతకుముందు ఫోన్ ఇచ్చేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఏదో ఒక గేమ్ ఇస్తున్నాం అబ్బాయికి. సో లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళు చూసారనమాట, ఏదో ఒక గేమ్ ఇవ్వండి, రూబిక్స్ క్యూబ్ కానీ ఏదో ఒక డిఫరెంట్ గేమ్ ఇవ్వండి ఫోన్ బదులు అని చెప్పి చెప్పాము. సో అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా. నార్మల్గా ఇప్పుడు 90s లో ఈ స్ట్రీమర్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి కొంతమంది పేరెంట్స్ చూపించాం అనమాట. ఆ కిడ్కి చూపించేసరికి వాళ్ళు చిన్నప్పుడు మేము ఇట్లా ఆడేవాళ్ళం అంటే మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చేసే ఆ పని డెఫినెట్లీ పిల్లలు కూడా వాళ్ళు ఏమో అడగరు, ఫోన్ అడగరు. ఫస్ట్ మనం మారితే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మారుతారు. మన చిన్నప్పుడు టైరాట్ ఆడుకున్నాం, అసలు ఏం దొరికితే అదే ఆడుకోవడానికే ఉండేది మనకి. ఫోన్లు ఎవరు ఇచ్చారు, ఇంట్లోనే ఫోన్ ఉండదు, ఇంకా ఫోన్ ముట్టుకుంటే అవును నరుకుతారు అన్నట్టు కొట్టేవాళ్ళు ఇంట్లో. సో అందుకే అంటే ఫోన్ పక్కన పెట్టేసి ఏదో ఒక స్పోర్ట్ లో కొంచెం వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఏదో ఒకటి ఆ చెస్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు ఫోన్ అడిగారు అనుకోండి, ఒక గేమ్ ముందు అడిపెట్టండి. ఒక 1/2 hour అనుకోండి, ఒక 1/2 hour మీరు ఒక టైం ఇస్తున్నారు, ఆ 1/2 hour లో క్యారమ్స్ ఆడుకుంటూ తినిపియండి, చెస్ ఆడుకుంటూ తినిపియండి. సైమల్టేనియస్ 2 అవుతాయి కదా, ఆ బాబుకి కూడా అదేంటో తెలుస్తుంది. ఈవెన్ రూబిక్స్ క్యూబ్ అంతే, వాళ్ళు ఆడుతూ ఉంటే ఇప్పుడు ఎంత చిన్న పిల్లలు నార్మల్గా మా ఈవెంట్కి వస్తుంటారు, చాలా చిన్న పిల్లలు లైక్ 3 years 2 years వాళ్ళే రూబిక్స్ క్యూబ్ విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. చాలా షాకింగ్ ఉన్నారు, అంటే ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్ పట్టుకొని అలాగే చూసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ ఏజ్ లోనే రూబిక్స్ క్యూబ్ కంప్లీట్ చేయడం, చెస్ వాళ్ళతో మనం ఆడలేము. ఎందుకు రీసెంట్ గా మా పాపతో ఆడుతూ ఉంటే చెస్ నేను ఆడలేకపోయినా. అలా ఉంది, అంటే ఆ జనరేషన్ అలా నేర్చుకుంటున్నారు. మనం ఎలా చెప్తామో అలా ఉంటుందండి నార్మల్ గా చిన్నప్పటి నుంచి. మనమే చిన్నప్పుడు ఎలా అయితే మోల్డ్ చేస్తామో అలాగే తయారవుతారు. మనం ఎలా తయారం అలాగే వాళ్ళు కూడా అంతే. కానీ నేను ఈ మధ్య ఒక వీడియో చూసా, Under 14 కి
ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ క్రికెట్ కోసం లైన్లో నిలబడి ఉన్నారు. అవును అవును ఇట్స్ ఏ రేర్ థింగ్. ఈ మధ్యలో చూస్తున్నాం. అప్పట్లో ఇప్పుడు ఎంఎస్ ధోని గారిది అన్టోల్డ్ స్టోరీ అని చెప్పి మూవీ అవును ఉంటుంది. అవును దాంట్లో కూడా చదువుకో నీకు ఈ గేమ్స్ ఏం అవసరం లేదని చెప్పేసి అంటారు కదా. కానీ మారుతుంది. ఇట్స్ ఏ జనరేషన్ వేర్ వాళ్ళ ఇంట్రెస్ట్ని లేకపోతే స్పోర్ట్స్ని అవును, మనం కూడా అవును. పంపిద్దాము. స్పోర్ట్స్ స్టార్స్ ఎవరో ఒకరిని చూసైనా ఇన్స్పైర్ అవుతున్నారు. సో అది మీకేమైనా ప్లస్ పాయింట్ అవుతుందా ఆ విధంగా? ప్లస్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రికెట్ అన్నారు. క్రికెట్లో లైక్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని గారు అండ్ ఆల్సో ఇప్పుడు కోహ్లీ గారు వీళ్ళు ఆడుతూ ఉంటే చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. అవును. సో మీరు అన్నట్టు క్రికెట్లో అలా ఇన్స్పైర్ అవుతే ఈ ఒలింపిక్స్ ఎవరైతే గెలుచుకుంటున్నారో వాళ్ళని చూసి ఫర్ ఎగ్జాంపుల్ నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్ సాధించుకున్న తర్వాత చాలా మంది యంగ్స్టర్స్ అసలు జావ్లిన్ త్రో ఏంటి అని సెర్చ్ చేశారంట గూగుల్లో. సగం మందికి తెలియదు. అప్పటికి తెలియదు. ఈవెన్ ఇప్పటికి కూడా షార్ట్ పుట్ కానీ జావ్లిన్ త్రో చాలా మంది తెలియదు. నీరజ్ చోప్రా గారు గెలిచిన తర్వాత చాలా మంది సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు వాట్ ఈస్ జావ్లిన్ త్రో అని. అది మన ఇండియాలో. సో అది అంటే అది కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ మళ్ళీ చూపియాలి. జావ్లిన్ త్రో ఏంటి, షార్ట్ పుట్ ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి. అప్పట్లో మనం రింగ్ ఆడేవాళ్ళం, గుర్తుందా? గుర్తుంది. అసలు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా రింగ్ కానీ? అది అసలు ఎక్కడ కనిపించట్లేదు. అంటే స్కూల్స్ లో కూడా ఎలా అంటే క్రికెట్ కానీ ఓన్లీ వీటిపైన ఫోకస్ చేస్తున్నారు. మన ఒలింపిక్స్ లో నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకే మా ఈవెంట్లు ఎలా అంటే వాళ్ళు గేమ్ ఆడడమే కాదు, అసలు ఒలింపిక్స్ ఎలా ఉంటాయి, ఇక్కడికి వచ్చి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు లైక్ ఒలింపిక్స్లో వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సో గోల్డ్ మెడల్ సంపాదించుకుంటే నీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నేను ఎలా రికగ్నైజ్ చేస్తారు, ఇవంతా ఉంటుందన్నమాట. మీ దగ్గర పార్టిసిపేట్ చేయడానికి ఒలింపిక్స్కి ఎలా మీరు ఇంటర్లింక్ చేయగలరు, ఎలా కనెక్ట్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే మనకి ఒలింపిక్ స్టైల్లోనే ఇక్కడ గేమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ థీమ్ కూడా అలాగే ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ సపోజ్ స్టేడియం దగ్గర నుంచి స్టేడియం మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు నార్మల్గా? అది మీరు ఏదో ఒక పని పడి ఉంటేనే వెళ్ళుంటారు. అది ఎలా మీరు మెయిన్ స్టేడియంకి వెళ్ళి ఉంటారు, ఇండోర్ స్టేడియంకి నాకు తెలిసి వెళ్ళుంటారు. బ్యాడ్మింటన్ ఆడతాను. బ్యాడ్మింటన్. సో మాక్సిమం చాలా మంది పేరెంట్స్ కానీ ఎవరు పిల్లలు అయితే అసలు స్టేడియం చూసే ఉండరు. సో ఫస్ట్ వాళ్ళు స్టేడియంకి రావాలి, స్టేడియంకి వచ్చి ఇవన్నీ చూడాలి. చూస్తే వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే స్పోర్ట్స్ అనేది ఇలా ఉంటుందని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఎలా అంటే అక్కడ మేము అన్ని చెప్తుంటాం అనమాట. ఒలింపిక్స్ లో సో అండ్ సో గేమ్స్ ఉంటాయి. సో అలా చెప్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఆడిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మేము ఒలింపిక్స్ లో మేము కూడా ఒక మెడల్ గెలుచుకోవాలి. సో మేము ఆ విధంగా సింక్ చేస్తాం అన్నమాట మొత్తం. ఈవెన్ మనకి బయట స్టాల్స్ పెడుతుంటారు స్కూల్స్ వాళ్ళు కానీ, ఆ స్టాల్స్ లో కూడా ఎలా అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఒలింపిక్ స్టైల్లోనే ఒక లెర్నింగ్ ఉంటుంది అనమాట. ఈవెన్ పేరెంట్స్ కి కూడా ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో జరగబోయే నెక్స్ట్ 2037 ఒలింపిక్స్ లో మన ఇండియా నుంచి ఎంతగానో ఒక 100 మంది మెడల్స్ సంపాదించుకోవాలనేది మా ఒక థీమ్ అనమాట. 100 మంది అంటే అసలు ఒకరిద్దరు వస్తేనే మనం ఇట్లా అంటే ఆ 100 మంది మేము 100 మంది అనుకుంటాం, 100 మందిలో ఒక 10 మంది గెలుచుకున్నా మనం హ్యాపీ కదా. సో మా సైడ్ నుంచి వస్తే ఇంకా హ్యాపీ. మీ ఆర్గనైజేషన్ నుంచి అంటే ఇక్కడ ఎలా అంటే వాళ్ళకి ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అలా వదిలేస్తారు. అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ రన్నింగ్ రేస్ తీసుకున్నారు, ఆ రన్నింగ్ రేస్ లో లైఫ్ ఎలా ఉంటుంది అది మొత్తం మేము చెప్తాం అండ్ ఆల్సో గైడ్ చేస్తాము. మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పలానా ఏరియాలో ఉంటున్నారు, ఆ పలానా ఏరియాలో కోచ్ ఎవరున్నారో మేము కనెక్ట్ చేస్తాం మా సైడ్ నుంచి. సో మా సైడ్ నుంచి పక్కా సపోర్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు చెప్పండి ఈసారి నవ్య గారు బేసిక్గా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే దాని వెనక్కి ఏం జరుగుతుంది? అసలు ఈవెంట్ మేము ముందు నుంచి చూస్తాం కదా, వెనక ఎలా ఉంటుంది, మీ టీం ఎలా ఉంటుంది, అసలు మీ టీం ఎవరు, ఈయన ఎలా సపోర్ట్ చేస్తారు? సో మాకు టీం వచ్చేసి ప్రతి ఒక్కరు మా కజిన్సే అనమాట. ఫ్యామిలీ దిగిపోయారు. సో బయట వాళ్ళని అసలు ఇంకా తీసుకోలేదు, ఆ ఛాన్స్ కూడా రాలేదు. బికాస్ మా కజిన్స్ అందరికి ప్రతి ఒక్కరికి చాలా ప్యాషనేట్ టువర్డ్స్ స్పోర్ట్స్ అనమాట. ఏంటి అంటే ఒక్కొక్కరు స్టూడెంట్స్ ఉన్నారు మా కజిన్స్లోనే, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో అన్ని స్ట్రీమ్స్ కవరేజ్ అయ్యారు. ఈవెన్ లైక్ వెబ్సైట్ చేసే వాళ్ళు కూడా, లైక్ వెబ్సైట్ మా ఫ్రెండ్ సో చేసింది. సో అలా ప్రతి ఒక్కటి ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ మా సర్కిల్లోనే ఉన్నారనమాట. సో అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. అలా ఉండదు. ఇక్కడ ఎలా అంటే స్పోర్ట్ ఈవెంట్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరం స్ట్రిక్ట్ అవుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం మా కజిన్స్ గ్యాంగ్ అందరిలో మేమే ఎల్డర్స్. సో చాలా మంది ఇప్పుడు నార్మల్గా మా సైడ్ అంటే మేము ఎల్డర్స్ కదా, ఇప్పుడు మా బావాలు ఉన్నారు, మా బావాలు ఏం చేస్తే మేము అది ఫాలో అయ్యేవాళ్ళం. ఇక్కడ కూడా ఎలా అంటే చాలా మంది కజిన్స్ ఎలా అంటే
ఓకే మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవడం అంటే కంప్లీట్ కాకుండా కానీ అరే నాకు శివబాబు అంటే నాకు ఇష్టం రా, వాళ్ళ వేసుకున్న డ్రెస్సింగ్ ఇష్టం రా అని చెప్పేసి Okay. కొంచెం అంటే మనం కూడా అలాగే కొంచెం ఇన్స్పైర్ అయి ఉంటాం. బట్ అలా ఇష్టంతో చాలా మంది చేశారు. ఇప్పుడు కూడా చెప్పేదే వేదం వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా అప్పుడు చిన్నప్పటి నుంచి వేదం. వేదం అన్నట్టు కాదు, కానీ వాళ్ళకి కూడా ఒక ప్యాషన్, ఓకే. డిఫరెంట్ ప్యాషన్. ఈవెన్ అంటే స్టార్ట్ చేసినప్పుడు నవ్యతో ఇలా స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు నవ్యకి అసలు ఈ దీని గురించి అసలు ఐడియా లేదు. ఓకే. నాకు స్పోర్ట్స్ అసలు- ఆడరా బాగా? నేను అసలు- స్పోర్ట్స్ చాలా దూరము. దూరమా? ఓ బ్యాడ్మింటన్ ఒకటి ఆడేది. బ్యాడ్మింటన్ ఒకటి ఆడేది స్కూల్లో ఉన్నప్పుడు. తర్వాత ఎలా ఇప్పుడు ఒక కూడా స్టేట్ లెవెల్ ప్లేయర్? అలా లేదులే, గల్లీ లెవెల్ ప్లేయర్ అనుకోండి. ఈవెంట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు మా కజిన్సే. చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. మీకు చూడడానికి ఒక ఈవెంట్ లాగా కనబడుతుంది కానీ దాంట్లో లిటరలీ ఒక 50 to 60 మెంబర్స్ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఓకే. ప్రతి పిన్ టు పిన్ అన్నీ కరెక్ట్ చూసుకోవాలి. బికాస్ ఏ ఒక్కరు మిస్ అయినా ఈవెంట్ అనేది ఫ్లాప్ అవుతుంది. బికాస్ పేరెంట్స్ ఐ నో లైక్ స్మాల్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు. చిల్డ్రన్ కొంచెం సేపు లేట్ చేయగానే ఈవెంట్ వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతారో ఆ ఫ్రస్ట్రేషన్ మా పైన ఎలా చూపిస్తారో అది మాకు ఐడియా ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ అన్ని కేర్ తీసుకొని ఈవెంట్ చేయాలి. దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఈవెంట్ నుంచి అంటే- టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? దాంట్లో చాలా అరిచేసుకొని ఈవెన్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా కొట్టుకుంటూనే వచ్చాము. అదే ప్లస్ పాయింట్ కదా, కొట్టుకున్నా ఇంకా అలవాటు అయిపోతుంది ఈ కొట్టుకున్న తర్వాత ఇంట్లో అంటే ఇంట్లో చెప్పాలంటే నాకు ఇద్దరు పిల్లలు, ఓకే. ఓ ఒక పాప కాదు. ఇక్కడ ఈ పాప ఒకటి, మా పాప ఒకటి. ఎలా అంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు స్పోర్ట్స్ వచ్చేసరికి అసలు ఏం ఐడియా లేదు కదా నవ్యకి. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చెప్తూ ఉండాలి. ఓకే. సో ఇలా ఉంటుంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ అన్ని చెప్తుంటా అనమాట. సో ఆ టార్చర్ నాకు ఇంకా ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇదే ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు స్పోర్ట్ గురించి కంప్లీట్ ఐడియా ఉన్న వాళ్ళకంటే ఓకే, బట్ అసలు ఐడియా లేదు. బట్ ఈ స్ట్రీమ్ కి వచ్చిందనంటే ఇట్లా సపోర్ట్ చేస్తుంటేనే గ్రేట్ థింగ్. బట్ అది చెప్తూ ఉంటే లైక్ ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ ఇంకోసారి ఎలా అంటే ఫర్ సపోజ్ రిజిస్ట్రేషన్ డెస్క్ అని అన్నాను కదా, అసలు అక్కడ నాకు ఓకే నేను చూస్తుంటాను, బట్ ఎలా చేయాలో 100% తెలిసింది నవ్యకే. ఓకే. అది లైక్ గేమ్ టు గేమ్ ఎలా లైక్ డిఫరెన్షియేట్ చేయాలి, నేర్పించింది ఎవరు? మీరేనా నేర్పించింది? నేర్పించింది ఏం కదా. నార్మల్గా తను ఆల్రెడీ ఐటీ ఎంప్లాయ్, ఓకే. తనకు ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ పైన ఐడియా ఉంది. సో ఆ సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకొని ఇక్కడ యూటిలైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యూటిలైజ్ Yes. చేసుకుంటారు. ఆడాలి గొప్పలండి. నేను కాదనట్లేదండి, లేదంటే ఇంటికి వెళ్ళాక నేను ఇప్పుడు అది కాదు అని అంటే ఇంటికి వెళ్ళాక నాకు ఫుడ్ ఉండదు. ఫుడ్ ఉండదని భయంతో అన్నారంట. అంటే నిజంగా ఒప్పుకోవట్లేదు. మీరు ఏం నవ్వుతారు, గొడవ వేసుకోండి. ఇంటికి వెళ్ళాక ఉంటుంది. అప్పుడు చూసుకుందాం. సో ఏంటి అంటే స్పోర్ట్స్ నాకు నిజంగా ఐడియా లేదు. శివాతోనే లైక్ నాలెడ్జ్ అనేది గెయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేశాను కాబట్టి ఈవెన్ వాళ్ళందరినీ కిడ్స్ని చూస్తుంటే నేను ఎందుకు ఇలా స్టార్ట్ చేయలేదు, చిన్నప్పుడే పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది కదా అని అనిపించింది. తిడతారా నన్ను ఎందుకు ఆడిపించలేదు ఇప్పుడు అని? వాళ్ళు ఆడిపించారు. ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు కదా. ఇప్పుడు మామయ్య గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. ఆయన కూడా వచ్చేసి ఇక్కడ మెడల్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆఖరికి ఫాదర్ ని కూడా వదలలేదు, అందరినీ రప్పించేసాం ఈవెంట్ కి. అందరినీ రప్పించేసారు. టామ్ ఎవరు, జెర్రీ ఎవరు మీలో? డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. అంతేనా? ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ తను టామ్ అంటే నేను చేరేవాడిని. అరుస్తారు, అర్పించుకుంటారు, రెండు అవుతాయి. జరగాలి, రెండు అవుతుంది. తప్పులేదు. సో ఇలా గేమ్స్ ఆడిపిస్తూ వాట్ ఇట్ దట్ వన్ థింగ్ అంటే ఏం నేర్చుకున్నారు దీని నుంచి ఇప్పటి వరకు? మీరు చాలా రోజుల నుంచి ఆల్రెడీ చేస్తున్నారు, ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ థింగ్ ఇప్పుడు కాబట్టి. ఏం నేర్చుకున్నారు? నేర్చుకోవడం అంటే చాలా నేర్చుకున్నాము. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళ హ్యాపీనెస్ లైక్ మేము నార్మల్గా మేము మెడల్ ఇస్తాం అనేది ఒకటి మాకు అనిపిస్తుంది. ఓకే. బట్ దెన్ వెనకాల వాళ్ళు ఎంత హ్యాపీనెస్ ఉన్నదో మేము తెలుసుకున్నాము. మొన్న మెడల్ గెలుచుకున్న తర్వాత ఒక పాప ఆ వీడియోస్లో ఉంటుంది, నార్మల్గా ఒక ఒలింపిక్ మెడల్ గెలుచుకుంటే ఎలా ఫీల్ అవుతారో ఇంట్లో వాళ్ళందరూ, అదే విధంగా ఇంటికి వచ్చిన తర్వాత తనకి హారతి ఇచ్చి మాల వేసి అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము. అంటే లైక్ మేము నార్మల్ మెడల్ ఇస్తున్నాం కదా అని మేము అనుకుంటాము, బట్ కాదు, పిల్లలకి అండ్ ఆల్సో పేరెంట్స్కి అదొక అచీవ్మెంట్. సో ఫస్ట్ అది నేర్చుకున్నాము. ఓకే, దానివల్ల వాళ్ళు ఇంకా ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తున్నారు అదొకటి నేర్చుకున్నాము. ఆ గైడెన్స్ మేము చేయాలి ఇంకా. సో వాళ్ళు ఒక 10% చేస్తే మేము ఇంకో 90% మేము చేయాలి.
సో అదొకటి. అండ్ ఆల్సో పిల్లల్ని ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఎలా అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలీదు ఆ చిన్న ఏజ్‌లో. అవును. సో వాళ్ళని నార్మల్‌గా హ్యాండిల్ చేస్తాము. బట్ అక్కడ హ్యాండిల్ చేయడం వేరు. కష్టం. అక్కడ అది నేర్చుకున్నాము. ఓకే. అండ్ ఆల్సో తిట్లు పడడం నేర్చుకున్నాము. ఇట్లా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను. తిట్లను యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాము. అంటే వాళ్ళ తప్పు లేదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని అంతసేపు వెయిట్ చేయించడం కూడా అలా ఉండదన్నమాట. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు ఈవెంట్‌కి వెళ్తాము. మనము డిఫరెంట్ కాన్సర్ట్స్‌కి వెళ్తుంటాము. మనం వెయిట్ చేయడం వేరు, పేరెంట్స్ వెయిట్ చేయడం వేరు, పిల్లలు సతాయిస్తా ఉంటే వాళ్ళని వెయిట్ చేపించడం వేరు. అవును. సో అంటే పిల్లలది ఇంకో లెవెల్ ఉంటది కదా మనందరికంటే. అందరి పేరెంట్స్ కూడా అనట్లేదు. జస్ట్ ఒకరిద్దరు ఉంటారు. ఓకే. చాలా మంది ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ చేస్తారనమాట. ఎలా అంటే వెళ్ళిన తర్వాత సతాయించదు బెట, నీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం నీకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పే తీసుకొస్తారు చాలా మంది. ఓకే. బట్ కొంతమంది ఒకరిద్దరు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు చెప్పిన టైం ఏంటి, మీరు స్టార్ట్ చేసే టైం ఏంటి, సో ఆ క్వశ్చన్స్ అవన్నీ మేము నేర్చుకున్నాం చెప్పాలంటే. సో అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసేసి ఇప్పుడు మన లాస్ట్ ఈవెంట్ లో ఇప్పుడు లైక్ మీ ఐ డ్రీమ్ వాళ్ళు కూడా చూసారు, స్టెప్ బై స్టెప్ నీట్ గా వెళ్ళిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కొంచెం నీట్ గా అలా జరుగుతుంది. ఒక పర్ఫెక్ట్నెస్ ఇప్పుడు వచ్చింది మాకు. ఇప్పుడు వచ్చింది. సో ఈవెంట్ చేస్తున్న కొద్దీ మనం కూడా నేర్చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పర్ఫెక్షనిజం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. బట్ ఈవెంట్ చేస్తున్నారు, ఎప్పుడైనా ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్, అసలు ఎందుకు చేసాం ఇక్కడ ఈవెంట్ అనిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది? అలా మాక్సిమం ఎక్కడ లేదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అక్కడ నార్మల్గా పేరెంట్స్ని రావద్దు సార్ లోపలికి అన్నా కానీ వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి. వాళ్ళ పిల్లల్ని. ఎస్. సో అక్కడ ఎలా అంటే పేరెంట్స్ చాలా మంది పేరెంట్సే వాలంటీర్ చేసిన రోజు కూడా ఉన్నాయి. అక్కడ మనకి నార్మల్గా వాలంటీర్స్ ఒక 30-40 మందిని తీసుకుంటాం, అయినా కానీ తక్కువ అవుతారు. తక్కువైన రోజులలో నార్మల్గా పేరెంట్స్ వచ్చేసి ప్లీజ్ సార్ వాళ్ళు చెప్తున్నారు మన కోసమే స్టార్ట్ చేశారు వాళ్ళు, సో మనం విందాము కొంచెం మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు వాలంటీర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో మాక్సిమం అన్ని బెస్ట్ మెమరీస్ అండి. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉన్నాయి. లైక్ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, లైక్ బెస్ట్ టెస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు ఆ వీడియో థింగ్, ఆ పేరెంట్ లైక్ ఆ వీడియో పెట్టగానే నాకు చాలా బెస్ట్ అనిపించింది. అంటే మేము నార్మల్ మెడల్ అనే మేము ఇచ్చాము, అంటే నార్మల్ అని కాదు వాళ్ళు అచీవ్ చేశారు వాళ్ళని, అలా ఇచ్చాము. కానీ వాళ్ళు ఒక ఒలింపిక్ మెడల్ సంపాదించుకొని అలా వెళ్ళి లైక్ వాళ్ళ రిసీవ్ చేసుకోవడం ఆ కిడ్స్ని, అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మొన్న రీసెంట్ ఈవెంట్లో ఒక కిడ్ నార్మల్గా లాస్ట్ టైం ఏదైతే రింగ్ హోల్డింగ్ లైక్ ఆల్మోస్ట్ 3 minutes అనుకుంటా, 3 minutes 43 seconds 3 minutes 43 seconds అలా రింగ్ హోల్డ్ చేసి అలాగే పట్టుకుంటారు అనమాట. రింగ్ హోల్డింగ్ అని ఉంటుంది, హోల్డ్ చేసి పట్టుకుంటారు. సో ఇప్పుడు ఈసారి ఏంటంటే అది మళ్ళీ బ్రేక్ చేద్దామని చెప్పేసి ఆ బాబు ఎవరైతే వచ్చారో ఆల్మోస్ట్ బ్రేక్ చేశాడు, మళ్ళీ ఇంకొక 2-3 seconds ఇంకా ఎక్కువనే ఉండేసి బ్రేక్ చేశాడు. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎంత బాగా మోటివేట్ చేస్తారో మాకు వచ్చి చెప్తా ఉంటే మాకు మంచి ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయిపోతుంది మాకు అది. ఎక్కడెక్కడ చేశారు ఇప్పటి వరకు ఈవెంట్స్? ఆల్మోస్ట్ అంటే సౌత్ ఇండియా మొత్తం కవర్ చేసాము. కాకపోతే ఇంతకుముందు ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ లో చేసే వాళ్ళం ఇదంతా. ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ఒలింపియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేసేసి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కొలాబ్ అయ్యాం అనమాట. సో ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం కవర్ అయిపోయింది. మన ఫ్యూచర్ ఒలింపియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన సెకండ్ ఈవెంట్ మొన్న సెకండ్ ఈవెంట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఫ్యూచర్ ఈవెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఓకే. ఫ్యూచర్ లో నెక్స్ట్ రాబోయేది ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ? నెక్స్ట్ ఇప్పుడు 2 ఈవెంట్స్ ఉన్నాయి. 2 ఎలా అంటే ఒకటి వైజాగ్ ఉంది, ఒకటి పూణే ఉంది. సో ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి జాన్ లో అవుతుంది. పూణే కూడా మనలో ఉన్నారా? అంటే వస్తారా అక్కడ? అంటే మనోళ్ళని కాదు, ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండియన్స్ ఇప్పుడు ఇండియా మొత్తం వైడ్ లో చేస్తుంటాం. ఫర్ సపోజ్ పూణేలో పెట్టామనుకోండి, పూణే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటారు. మన వెబ్సైట్ ఉంటుంది futureolympians.com అని. ఆ వెబ్సైట్ కి వెళ్ళి ఆ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి అనమాట, ఓన్లీ వీళ్ళే వచ్చి పార్టిసిపేట్ చేయాలని కాదు. సో ఎవరన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? చాలా బాగా. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగేది ఇంకా చాలా బాగా. అంటే నార్మల్గా అందరికి ఎలా ఉంటుందంటే ఒపీనియన్, గవర్నమెంట్ అనగానే అబ్బా పనులు అవ్వరా, చాలా డిలే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. మన స్టేట్ లో స్పోర్ట్ అనగానే ఫస్ట్ ఉంటారు. అసలు ఎలా ఉన్నారంటే లైక్ మన ఫస్ట్ ఎండి మేడం దగ్గర నుంచి చైర్మన్ సార్ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉందంటే వాళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు. మీకు ఏం కావాలో చెప్పండి, మేము అక్కడ మొత్తం మేము ఇచ్చేస్తాము. ఈవెన్ అక్కడ స్టేడియంలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మధు సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు
ఈవెన్ చిన్న లైక్ స్వీపర్ వాళ్ళు కానీ అంటే వాళ్ళని తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు నీట్ గా ఉంచడం వాళ్ళ బాధ్యత. కాకపోతే వాళ్ళు అలా ఉండరు. ఎలా అంటే పిల్లల ఈవెంట్ కదా, ఫస్ట్ అక్కడ అలా ఉంది, అది తీసేయండి అని చెప్పి వాళ్ళు తీసేస్తారు. అంటే ఈ కిడ్స్ ఈవెంట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఒక పేరెంట్ అయిపోతారు. సో అందరూ సపోర్ట్ ప్రతి చేస్తున్నారు, ఒక్కరు చాలా సపోర్ట్ అంతా చేస్తారు. పాజిటివ్ గా Yes. నెగటివ్స్ అసలు ఎక్కడ లేవు. నెగిటివ్స్ అసలు లేదు. సెట్ బ్యాక్స్ అసలు సెట్ బ్యాక్స్ ఇక్కడ కనిపించాయి ఒకసారి? చిన్న చిన్నవి ఎట్లా ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈవెంట్ కాబట్టి లాస్ట్ టైం స్పోర్ట్స్ సెలబ్రేషన్ జరిగింది మన గవర్నమెంట్ది. దానిలో మనతోనే స్టార్ట్ అయింది చిన్నపిల్లల ఈవెంట్ అని చెప్పేసి. అక్కడ ఏంటంటే నార్మల్గా అది కొంచెం చలికాలమే, కొంచెం చల్లగానే ఉంది. బట్ మా దరిద్రానికి ఆ రోజు ఎండ, ఫుల్ ఎండ. వాళ్ళు లైక్ గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకున్నారంటే చల్లనే ఉంది కదా, పైన షెడ్స్ అసలు ఏం అవసరం లేదు. ఆ రోజు మెడల్ సర్టిఫికేట్ అనమాట, మెడల్ సెరమనీ. సో మెడల్స్ అవన్నీ ఇవ్వాలి, మినిస్టర్ సార్ వీళ్ళందరూ వస్తున్నారు. పిల్లల్ని కొద్దిసేపు వెయిట్ పిల్లలు అండ్ ఆల్సో పేరెంట్స్ని వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు వెయిట్ చేసేసరికి ఒక 2-3 పేరెంట్స్ కొంచెం ఫైర్ అయ్యారు. ఎలా అంటే మీరు ఏ టైంకి రమ్మన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే. అక్కడ ఎలా అంటే మెడల్ సర్టిఫికేట్స్ అంటే స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ 9 days అయింది. ఆ 9 days ఏవైతే గేమ్స్ పెట్టారో మనదే కాకుండా ఇంకా చాలా గేమ్స్ అయినాయి. సో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ మెడల్స్ అందరికీ ఇస్తూ ఉండాలి. సో దానిలో ఒక భాగంగా ఒక 1/2 hour to 45 minutes లేట్ అయింది. అప్పటికి పిల్లలు కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యారు. నేను ఇందాక చెప్పాను కదా, పిల్లలు ఫ్రస్ట్రేట్ అయితే పేరెంట్స్ ఆగరు. ఆబ్వియస్లీ. సో అదేంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అలా మిస్కమ్యూనికేషన్ అయింది. సో మినిస్టర్ సార్ కొంచెం డిలే అవ్వడం రావడం, ఎందుకంటే ఆయన కూడా చాలా ఆ రోజు సీఎం సార్ మీటింగ్ ఉండే మార్నింగ్, అది చూసుకొని వచ్చేసరికి సార్ కొంచెం లేట్ అయింది. కొంచెం డిలే అయ్యేసరికి ఒక 2-3 పేరెంట్స్ కొంచెం అలా అయ్యారు. బట్ వాళ్ళు మెడల్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అంటే. కానీ దానికన్నా ముందు వాళ్ళు చూపించిన విశ్వరూపం ఉంది చూసారా. కాకపోతే దానికి మాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే, వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఫైర్ అయ్యారో మిగతా పేరెంట్సే వాలంటీర్ తీసుకొని లైక్ మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళు మన కోసం చేస్తున్నారు ఈవెంట్, సో మనం అందరం కోఆపరేట్ చేసి ఈవెంట్ ని సక్సెస్ చేయాలి అని చెప్పేసి అక్కడ మేము వాలంటీర్ చేయలేదు, పేరెంట్స్ వాలంటీర్ చేశారు. వాళ్ళే సపోర్ట్. యా, చాలా సపోర్టివ్ ఉంది మాకు పేరెంట్స్ నుంచి అయితే. అంటే మనకి 1200 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అనమాట. 1200 మంది పార్టిసిపేట్ చేస్తే దానిలో ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ మెడల్ విన్నర్స్ ఉన్నారు. 200 to 250 మెంబర్స్ ఉన్నారు మెడల్స్ విన్నర్స్. సో ఆ 250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అండ్ ఆల్సో పిల్లలు వచ్చారనమాట. సో అంతమందికి మెడల్ సర్టిఫికేట్స్ మేము ఫాస్ట్ గానే ఇస్తాం స్టార్ట్ అయిన తర్వాత. బట్ స్టార్ట్ అవడం ఒకటే కొంచెం డిలే అయింది. అది ఆబ్వియస్లీ అవుతూనే ఉంటుందండి, ఎందుకంటే కొన్ని సందర్భాలు స్పోర్ట్స్ లో ఎలా ఉంటాయంటే మనం అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా 10 o'clock రన్నింగ్ రేస్ అంటాము, ఆ 10 o'clock స్పోర్ట్స్ స్టార్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే దానికన్నా ముందు లైక్ నార్మల్గా ఇనాగ్రేషన్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల ఒక 1/2 hour అలా లేట్ అవ్వచ్చు. బట్ పేరెంట్స్ చాలా మంది అర్థం చేసుకుంటారు, బట్ ఉంటారు ఒక 2-3 ఉంటారు పిల్లలు సతాయించే వాళ్ళు, అది కూడా అంతేలేండి. సో దీనికి ఇది స్టార్ట్ చేయకముందు మీ బాండ్ ఎలా ఉంది, దీని తర్వాత మీ బాండ్ ఎలా స్ట్రాంగ్ అయిందా లేకపోతే ఇంకొంచెం మళ్ళీ? లేదు అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచే స్ట్రాంగ్ గానే ఉండేది. బట్ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎలా అంటే గొడవలు అయ్యే స్టార్ట్ అయ్యాయి. బేసిక్ గా గొడవల నుంచి ఇంకా స్ట్రాంగ్ అవుతారు. స్ట్రాంగ్ అలా గొడవలతో పాటు ఇంకా స్ట్రాంగ్ అవుతాం. అంటే గొడవలు కూడా మా విషయంలో గొడవలు కాదు, ఈవెంట్ విషయంలో గొడవలు. వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి అది ప్రొవైడ్ చేయాలి అని అన్ని లైక్ పర్ఫెక్ట్ గా చూసుకోవాలి అనేది అంతే. అంటే దీనిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు వచ్చిన బడ్జెట్ ఎలా ఉందో ఆ బడ్జెట్ మొత్తం పిల్లలకే పెడతాం మేము. సో మేము ఇక్కడ ఉంచుకోము. ఫర్ సపోజ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక అమౌంట్ ఉంటే సర్టన్ అమౌంట్, ఆ సర్టన్ అమౌంట్ మొత్తం పిల్లలకే పెడతాము. ఇందులో ఎలా అంటే నేను మొత్తం ఇంకా అంతకు మించి ఇద్దామని చెప్పి నేను, నవ్య ఎలా అంటే అది కాదు ఇది ఇవ్వాలి పిల్లలకి, ఈ విషయంలో గొడవలు అవుతుంటాయి. నేను ఒకటి చెప్తా ఉంటే అదొద్దు ఇది ఇవ్వు. ఈ బాధలో వీటిలో పడిపోయి మీ పాపని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశారా? నో అక్కడ ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం నవ్వే చూసుకుంటుంది. స్పోర్ట్స్ సంబంధించి మొత్తం నేను చూసుకుంటాను. నేను అసలు ఏదన్నా చదివించడం కానీ హోంవర్క్స్ రాపియడం కానీ మొత్తం నవ్వే చేస్తూ ఉంటది. దాని జోలికి కూడా వెళ్ళాను. మనకు వస్తే కదా.
అట్లా అనకండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సైడ్ లో కూడా నేను బాగానే ఉండేవాడిని, పర్లేదా? పర్లేదు, ఒక Okay. 80% మెయింటైన్ అంటే చేసేవాడిని. backbencher ఏమో అనుకున్నాను నేను. బ్యాక్ బెంచరే, బట్ టాప్ లోనే ఉండేవాడిని. Oh, backbencher top. టాప్ లో అంటే ఒక టాప్ 10 లోనే ఉండేవాడిని. Okay. అంటే ఇక్కడ ఏంటంటే క్లాస్ లో ఇప్పుడు ఎంతమంది ఉండేవాళ్ళు? 11? లేదు లేదు, క్లాస్ లో మనకి 30 మెంబర్స్ ఉండేవాళ్ళు. అయితే పర్లేదు, మీ టాపరే అండి. నేను 10th మెంబర్ అంటే 11 మెంబర్సే ఉన్నట్టు స్కూల్. లేదు, అప్పుడప్పుడు ఒక 29th కూడా వచ్చేవాళ్ళము, కాకపోతే అది ఎందుకు చెప్తాం అది. అదిగో అది చెప్పట్లేదు. అది ఎట్లాంటి సిచ్యుయేషన్ అంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ స్కేటింగ్ ఉంది, స్టేట్స్ కి వెళ్ళినప్పుడు అట్లా ఆ ప్రాక్టీస్ లో అక్కడికి వెళ్ళిన సందర్భాల్లో ఎగ్జామ్స్ మిస్ అవుతాం, అప్పుడు 29th మెంబర్. ఆ 30th మెంబర్ అవుతున్నాడు నాతో పాటు వచ్చిన వాడే వాడు. పాపం మీతో పాటు అతను కూడా ఇంట్లో తిట్లు తినాలి. ఆబ్వియస్లీ కొన్ని సందర్భాలు మేము చెప్పకుండా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కొట్టించుకున్న రోజులు లేవు దాని తర్వాత వెంటనే. చాలా అవి కూడా జరిగినాయి వెనకాల మంచి గట్టిగా. మరి మీ పాపను ఎలా చూస్తారు ఈ విషయంలో? చదువు ఎక్కువ ఇంపార్టెంట్ అంటారా లేకపోతే? సో రెండు ఇంపార్టెంట్ Balance. అంటాము. సో బ్యాలెన్స్డ్ వే, ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఎప్పుడు చేయలేదు తనకి. ఓకే. సో స్టడీస్ వైజ్ సేమ్ ప్రిఫరెన్స్, అండ్ తనకి వేరే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఈవెన్ తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా వీ సపోర్ట్ అంట. ఆల్రెడీ ఇక్కడ ఎలా అంటే తనకు కూడా ఒక పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో తనే మమ్మల్ని గుర్తు చేస్తుంది. పప్ప ఇది ఈ రీల్, ఇట్లాంటి రీల్ చేయాలి, ఇట్లాంటి రీల్ చేద్దాము, స్పోర్ట్స్ సంబంధించి, ఎందుకంటే స్పోర్ట్స్ ఎక్కువ చూపిస్తుంటాను కాబట్టి ఓకే. స్పోర్ట్స్ సంబంధించి ఇట్లాంటి రీల్ చేయాలి పప్ప అని చెప్పి అలా చెప్తుంటది. అండ్ ఆల్సో స్పోర్ట్స్ సంబంధించి వచ్చేసి ఆల్రెడీ తన స్కేటింగ్ లో మొన్న ఈవెంట్ లో గోల్డ్ గెలుచుకుంది. అమ్మో. అండ్ దానికన్నా ముందు వచ్చేసి రన్నింగ్ లో ఒకసారి గోల్డ్, ఒకసారి రన్నర్ అప్ ఉండే. యాజ్ ఏ ఫాదర్ అలా ఉండే. అండ్ ఒకసారి జంపింగ్ బాల్ ప్రతిసారి ఫస్ట్ వచ్చేది, మొన్నటిసారి మాత్రం లాస్ట్ వచ్చింది. అదేంటి? అప్పుడు అంటే ఈ కాంపిటీషన్స్ ఎలా ఉంటుందంటే పడిపోవడాలు అట్లాంటివి ఉంటుంది కదా, మొన్న కొంచెం స్కిడ్ అయి పడిపోయింది అనమాట అయ్యో. కాంపిటీషన్ స్టార్ట్ అవ్వగానే. సో దానివల్ల లాస్ట్ వచ్చింది. తర్వాత ఏడుపు చూడాలి. అదే. కాకపోతే ఇక్కడ నేను పేరెంట్స్ అందరికి ఒకటే చెప్పాలనుకున్నారు. ఎలా అంటే ఫస్ట్ పిల్లలకి అండ్ ఆల్సో పేరెంట్స్ ఏం చెప్పాలంటే ఫెయిల్యూర్ అనేది నేర్పియాలి. సక్సెస్ ఎలాగో ఉంటుంది, బట్ ఫెయిల్యూర్ చూపియాలి. కానీ మెడల్ వచ్చినప్పుడు బాగా పొగిడేసి ఫస్ట్ ఫెయిల్యూర్ నేర్పియాలి. ఫెయిల్యూర్ అంటే ఒక ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు ఏడవడం అవన్నీ కామన్ అవుతుంటాయి, బట్ అది ఫస్ట్ చూపియాలి వాళ్ళకి. అప్పుడే దీని విలువ తెలుస్తుంది, దీని వాల్యూ తెలుస్తుంది. సో ఫస్ట్ అది నేర్పిస్తే తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం ఈవెంట్ చేస్తున్నామంటే పిల్లలు మీరు కాదు, ఆ పిల్లల్ని చూసుకునే పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు? పేరెంట్స్ అయితే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే నేను ఇంకా చాలా మంది అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చేయని వాళ్ళకి నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే మనకి నార్మల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మన నీరజ్ చోప్రా గారు కానివ్వండి, పివి సింధు కానివ్వండి, గోపిచంద్ సార్ కానివ్వండి, వీళ్ళందరూ స్పోర్ట్స్లో అంత బాగా సక్సెస్ అయ్యారంటే దానికి రీజన్ వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు. ఈవెన్ మనకి ఎక్కడి వరకు ఎందుకు మన నితీష్ రెడ్డి గారు. సో నితీష్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ నార్మల్గా తను క్రికెట్ లో ఆడాలి అని అంటే వాళ్ళ ఫాదర్ జాబ్ మానేసి ఈయన క్రికెట్ నేర్పించారంట. సో అంటే ఇన్స్పైరింగ్ థింగ్స్ చాలా ఉన్నాయి. సో పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ అది చూడాలి, అది వాళ్ళు చూసి నేర్చుకుంటే వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళకు బెస్ట్ ఇవ్వగలుగుతారు. సపోర్ట్ చేయాలి. సో పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మీ పిల్లలు ఎక్కడో ఉంటారు. 2037 గోల్ మన ఏదైతే ఒలింపిక్స్ ఉన్నాయో అప్పుడు కంపల్సరీ మీ పిల్లోడు డెఫినెట్లీ మెడల్ గెలుచుకుంటాడు. దానికి మీరు సపోర్ట్ చేయాలి. డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేయాలి పేరెంట్స్. సో ప్రస్తుతానికి అయితే పర్లేదు, ముందుకు వస్తున్నారు మన జనరేషన్ నుంచి ఇప్పటికి వస్తున్నారు చాలా. ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఈవెంట్ కి ఇప్పటికి చాలా మంది మారిపోయారు, ఎన్రోల్ అవుతున్నారు. అంటే తెలుసు, జనాలకు కూడా తెలుస్తుంది, ఓకే పిల్లలకి సంబంధించి ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పేసి. మన టెస్టిమోనియల్స్ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, లైక్ ఈవెంట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టెస్టిమోనియల్స్ తీసుకున్నారు. ఈవెన్ నాకు కూడా తెలియదు బయట ఇంత జరుగుతుందని. మీ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసింది, ఓకే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారనేది మీకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయిపోయింది, చాలా మంచి అచీవ్మెంట్. సో ఇట్లానే పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరినీ ఒలింపిక్స్ కి మీరే తీసుకెళ్లాలని చెప్పేసి, వాళ్ళకి మంచి మెడల్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మేము గుర్తించాలని చెప్పేసి, ఐ డ్రీమ్ తో ఈ అవినాభావ సంబంధం ఇంకా పెరగాలని చెప్పేసి, నేను ఎప్పుడైనా పిల్లలు పుడితే నాకు కూడా అట్లనే చేయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేర్పించమని నేనే చెప్తా. ఫస్ట్ వచ్చి వైష్ణవి గారు మీకు పిల్లలు పుట్టారు, నెక్స్ట్ ఇప్పుడు క్రాలింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఆ క్రాలింగ్ తీసుకొచ్చేసేయండి. అది క్రాలింగ్ వచ్చిందా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కూడా అవసరం, నేనే తీసుకెళ్తాను రిజిస్ట్రేషన్. ఓకే అలానే చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.